ఇండియా ఇంగ్లాండ్ మధ్య 5వ టెస్ట్ మ్యాచ్ ఈ నెల 31 నుండి లండన్లోని ది ఓవెల్ మైదానంలో ప్రారంభం కానుంది. అయితే టీమిండియా ప్లేయింగ్ 11 గురించి అప్పుడే చర్చలు మొదలయ్యాయి. ముఖ్యంగా బుమ్రా ఆడతాడా లేదా అన్నది క్వశ్చన్గా మారింది. ఈ టెస్ట్ సిరీస్ ప్రారంభానికి ముందు బుమ్రా కేవలం 3 టెస్టులు మాత్రమే ఆడతాడని టీం మేనేజ్మెంట్ ప్రకటించింది. సో బుమ్రా ఆడాల్సిన మ్యాచ్లు అయిపోయాయి. 5వ టెస్ట్ మ్యాచ్లో బుమ్రా ఆడతాడా లేదా అన్న దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ అన్నాడు. 5వ టెస్ట్ మ్యాచ్కు సంబంధించి గంభీర్ మాట్లాడుతూ 5వ టెస్టును ఖచ్చితంగా గెలిచి 2-2తో సిరీస్ను సమం చేస్తామని ధీమా వ్యక్తం చేశాడు. అయితే ప్లేయింగ్ 11లో మాత్రం మార్పులు తప్పేలా కనిపించట్లేదు. బుమ్రా, మొహమ్మద్ సిరాజ్ ఈ ఇద్దరిలో ఎవ్వరు ఆడకపోయినా కూడా హర్షదీప్ను ఆడించే అవకాశం ఉంది. అంశుల్ కాంబోజ్ను తప్పించి ఆకాశ్దీప్ను ఆడించే ఛాన్స్ కూడా ఉంది. బ్యాటింగ్ లైనప్లో ఓపెనర్లుగా యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్ ఆడతారు. 3వ స్థానంలో సాయి సుదర్శన్కు మరో ఛాన్స్ వచ్చే అవకాశం కూడా కనిపిస్తోంది. రిషబ్ పంత్ స్థానంలో ధ్రువ్ జురేల్ ఆడడం దాదాపుగా ఖాయమైపోయింది. ఒకవేళ వికెట్ స్పిన్కు అనుకూలిస్తే శార్దుల్ ఠాకూర్ స్థానంలో కుల్దీప్ యాదవ్ను ఆడించొచ్చు. పిచ్ పరిస్థితిని బట్టి టీమిండియా మేనేజ్మెంట్ ఈ విషయంపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.